హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ఫ్రెండ్స్. ఇవాళ వీడియోలో మనము ఒక మంచి గేమింగ్ ల్యాప్టాప్ గురించి మాట్లాడదాం. అదే లెనోవోకి చెందిన లాగ్ 2050 ల్యాప్టాప్. మరి 2024లో 2050కి సంబంధించిన ల్యాప్టాప్ అన్బాక్సింగ్ చేస్తున్నాం కదా. యాక్చువల్లీ దాని మోడల్ నేమ్ అది, సో అందుకోసమే అలా చెప్తున్నాను. అయితే మరి ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్లయితే చాలా రకాల ప్రత్యేకతలు ఉన్నాయి. ఆల్రెడీ నేను దీన్ని అన్బాక్సింగ్ చేసేసాను. సో దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ మీరు చూడొచ్చు, ఎక్సలెంట్గా కనిపిస్తుంది. ఇక్కడ కూడా ఒక గేమింగ్ ల్యాప్టాప్కి సంబంధించిన వైబ్ అనేది తగ్గదు. అన్ని వైపుల నుంచి చూడండి, మీకు ఎగ్జాక్ట్లీ ఒక గేమింగ్ ల్యాప్టాప్లో ఏమేమి క్వాలిటీస్ కావాలో అవన్నీ పుష్కలంగా అయితే దీనిలో మనకు కనిపిస్తాయి. మరి వీడియో గురించి మాట్లాడినట్లయితే లెనోవో ప్లస్ ఇంటెల్ వాళ్ళ కొలాబ్ తోటి ఈ వీడియో చేస్తున్నాము. దీనిలో నా ఒపీనియన్ కూడా ఉంటుంది. సో మరి అదేంటి అనేది తెలుసుకోవడానికి వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి ఫ్రెండ్. మరి దీని డిజైన్ గురించి మాట్లాడితే ఇక్కడ మీరు చూడొచ్చు, ఆల్రెడీ దీనికి సంబంధించిన బిల్డ్ క్వాలిటీ గురించి చెప్పాను, చాలా సాలిడ్ ఉందని చెప్పేసి. అది ఫ్రెండ్స్, మనం విండోస్ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టయితే ఇలా సింగిల్ హ్యాండ్ తోటి లేదా సింగిల్ ఫింగర్ తోటి ఇలా ఓపెన్ చేసేది చాలా తక్కువ కనిపిస్తూ ఉంటుంది. మొత్తం బేస్ అంతా అదిరిపోతూ ఉంటుంది. కాకపోతే దీనిలో అలా లేదు. చూడండి, ఇక్కడ నేను ఒక సింగిల్ ఫింగర్ యూస్ చేసి దీన్ని ఇలా పైకి లేపగలుగుతున్నాను. సో ఈ ఫీచర్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. ఇంతకుముందు చాలా ల్యాప్టాప్స్ వాడాను, కానీ ఇది నాకు స్పెషల్గా అనిపించింది. నెక్స్ట్ దీని స్క్రీన్ గురించి మాట్లాడితే 15.6 ఇంచెస్ సంబంధించిన యాంటీ గ్లేర్ డిస్ప్లేని యూస్ చేశారు. సో అది మీకు ఎలా చేస్తారంటే, ఇక్కడ నాకు ముందు లైట్ ఉంది. సో లైట్ ఫోకస్ మొత్తం దీని మీద పడాలి జనరల్గా అయితే. కాకపోతే చూడండి, దీనిపైన మనకు ఎటువంటి రిఫ్లెక్షన్ అనేది లేదు, ఆ లైటింగ్ అనేది దీనిలో పడట్లేదు. సో మరి దాని కారణంగా మనం చేసుకునే వర్క్ అయితే డిస్టర్బ్ కాదు. సో దీని ఫ్రంట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ ఎల్ఓసి బ్రాండింగ్, లెనోవోకి సంబంధించిన బ్రాండింగ్ కనిపిస్తుంది. కింద నుంచి చూసుకున్నట్టయితే మీకు దీనికి సంబంధించిన ఎయిర్ వెంట్స్ కనిపించేస్తున్నాయి, స్పీకర్ గ్రిల్స్ కనిపించేస్తున్నాయి. సో అవన్నీ మనకు కింద ప్రొవైడ్ చేశారు. ప్లస్ దీని ప్లాస్టిక్ గురించి మాట్లాడినట్టు ఇక్కడ మనకు హై క్వాలిటీ ప్లాస్టిక్ వాడినట్టు చాలా ఈజీగా కనిపిస్తూ ఉంటుంది. మరి ఇంత సాలిడ్ ఉన్నా సరే దీని వెయిట్ గురించి మాట్లాడినట్టయితే 2.38 kgs ఉంటుంది. గేమింగ్ ల్యాప్టాప్ లో ఇది కామన్ అని చెప్పేసుకోవచ్చు. అయితే స్టార్టింగ్ మీరు పోర్ట్స్ గురించి చూసేటప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అవ్వచ్చు. దానికి రీజన్ ఏంటి అంటే, జనరల్గా మనకు ల్యాప్టాప్ లో పోర్ట్స్ అనేవి ఇట్ సైడ్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కదా. కాకపోతే ఇక్కడ కాకుండా వీళ్ళు బ్యాక్ సైడ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, బ్యాక్ సైడ్ మనకు ఒక HDMI పోర్ట్ తో పాటు 2 USB పోర్ట్స్, ది పవర్ కనెక్ట్ చేసుకోవడానికి పవర్ పోర్ట్, ప్లస్ ఇక్కడ మనం ల్యాన్ పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ల్యాన్ పోర్ట్ ఒకటి ప్రొవైడ్ చేశారు. ఇక మిగతా ఇట్ సైడ్ ప్రొవైడ్ చేశారు. చూడండి, ఒకటి వచ్చేసి టైప్ సి పోర్ట్, నెక్స్ట్ ఇక్కడ ఇంకొక USB పోర్ట్ని ప్రొవైడ్ చేశారు. 3.5 mm జాక్ ఉంది. ప్లస్ ఇది ఎందుకు అని అంటే, మనము వెబ్ క్యామ్ యూస్ చేసేటప్పుడు అది ఆన్ ఉండాలా ఆఫ్ ఉండాలా అనే దానికి సంబంధించి ఒక బటన్ అయితే ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ దీనికి సంబంధించిన వెబ్ క్యామ్ కూడా ఎక్కడ ప్రొవైడ్ చేశారంటే, ఇక్కడ నేను చేతితోటి ఇలా పైకి లేపుతున్నాను చూసారా, ఆ ప్లేసింగ్లో ఇక్కడ మనకు వెబ్ క్యామ్ని ప్రొవైడ్ చేశారు. చాలా బాగుంది. మిగతా విషయాల గురించి మాట్లాడితే బ్లూటూత్ 5.4, వైఫై 7 ఇటువంటి ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. LPDDR5X ర్యామ్ అయితే దీనిలో చూడడానికి కనిపిస్తుంది. స్టోరేజ్ టైప్ గురించి మాట్లాడినట్లయితే NVMe ఉంటుంది. మనం ర్యామ్ని 32 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. స్టోరేజ్ని 1 TB వరకు అయితే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ గా దీని స్క్రీన్ బ్రైట్నెస్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో మనకు 300 nits బ్రైట్నెస్ని ప్రొవైడ్ చేశారు. అయితే మొబైల్ ఫోన్లో 1000 nits, 2000 nits, 6000 nits అవి విని మీకు తక్కువ అనిపించవచ్చు, కానీ మనకు ల్యాప్టాప్కి బ్రైట్నెస్ అనేది ఎక్కువనే. ఇక నెక్స్ట్ మనము ఈ మధ్య కాలంలో అన్ని చోట్ల AI చూస్తున్నాం కదా. దీనిలో కూడా మనకు డెడికేటెడ్ LA1 AI చిప్ని ప్రొవైడ్ చేశారు. సో మరి చిప్ అనేది అంటే, మనం జనరల్గా కొన్ని AI టాస్క్లన్నీ ఈ మధ్య కాలంలో చాలా సాఫ్ట్వేర్లలో యూస్ చేస్తున్నాం చూస్తారా. సో దాన్ని ఇంకా స్మూత్గా రన్ అయ్యే విధంగా చేస్తాయి అన్నట్టు, చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. జనరల్గా మనకు ఇంటెల్కి సంబంధించిన ప్రాసెసర్స్ గురించి మాట్లాడినట్టయితే ఇవి చాలా ఆప్టిమైజ్గా ఉంటాయి ఏ పనులు చేయడానికి. సో దాంతోపాటు ఇక్కడ మనకు ఒక డెడికేటెడ్ AI చిప్ని ప్రొవైడ్ చేసిన కారణంగా మనం చాలా రకాల ఏ పనులను చేస్తూ ఉంటాం, ఫిల్మోరా లేకపోతే చాలా రకాల సాఫ్ట్వేర్స్ని ఎడిటింగ్ కోసం యూస్ చేస్తుంటాం చూసారా. సో దానిలో మనం బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసేటప్పుడు అయినా కానివ్వండి, వేరే పనులు చేసేటప్పుడు మనకు ఈ చిప్ కారణంగా పవర్ కన్జంప్షన్ తక్కువ జరగడంతో పాటు ఆ పని అనేది చాలా స్మూత్గా జరిగిపోద్ది. సో ఇక్కడ ఎడిటింగ్ సాఫ్ట్వేర్లో నేను ఏ ఇమేజెస్ అని చెప్పేసుకొని ఇక్కడ గర్ల్ విత్ గ్రీన్ ఐస్ అని చెప్పేసి ఒక ఏ ఇమేజ్ని జనరేట్ చేయమన్నా చూడండి. సో ఎంత ఈజీగా ఒక గర్ల్ విత్ గ్రీన్ ఐస్ అనే ఇమేజ్ని జనరేట్ చేసిందో ఇక్కడ మీరు చూడవచ్చు. సో ఇటువంటి వాటిని అంటే ఇటువంటి ఏ పనులు ఏవైతే ఉంటాయో వీటన్నిటి కోసం ఈ ల్యాప్టాప్ అనేది చాలా క్యాపబుల్ అని చెప్పేసుకోవచ్చు. ఓన్లీ ఇక్కడ నేను ఇమేజెస్ అనే కాకుండా ఇంకా చాలా వాటి కోసం, ఇప్పుడు మీరు పోర్ట్రేట్స్ కోసం అయినా కానివ్వండి, లేకపోతే ఇక్కడ హ్యాండ్ డ్రాన్ అయినా కానివ్వండి, CG అయినా కానివ్వండి, సైబర్ పంక్ అయినా కానివ్వండి. సో ఇక్కడ చూడండి, మనకు చాలా ఈజీగా అయితే ఇక్కడ ఒక ఇమేజ్ని జనరేట్ చేసేసి ఇచ్చింది. సో ఇలా మనం జనరేట్ చేసిన ఇమేజ్ని మన అవసరాలకు తగ్గట్టు అయితే మనం ఇట్లా యూజ్ చేసేసుకోవచ్చు. సో దీనిలో మనకు డెడికేటెడ్ ఏ ప్రాసెసర్ ఇచ్చిన కారణంగానే ఇటువంటివన్నీ మనకు చాలా ఈజీగా ఫాస్ట్గా అయితే జనరేట్ అయిపోతూ ఉంటుంది. ఓన్లీ ఇదనే కాకుండా ఇంకా చాలా రకాల ఏ పనులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం చాలా ఈజీగా అయితే ఈ ప్రాసెసర్ తోటి హ్యాండిల్ చేయవచ్చు అన్నట్టు. సో అదే ఇక్కడ మీకు కనిపిస్తుంది అండి. ఇక్కడ మనం మ్యూజిక్లోకి వెళ్తే ఇక్కడ ఏ మ్యూజిక్ అని ఉంటుంది. సో ఇక్కడ మనం ఏ మ్యూజిక్కి సంబంధించి స్టార్ట్ చేయవచ్చు. అదే మనం ఇక్కడ
టైటిల్లోకి వెళ్ళామనుకోండి, సో ఇక్కడ టైటిల్లో కూడా మనకు డిఫరెంట్ విఎఫ్ఎక్స్కి సంబంధించిన టైటిల్స్ ఉన్నాయి. సో వీటిని కూడా మనము చేసుకోవచ్చు. ట్రాన్సాక్షన్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఫిల్టర్స్ అయినా కానివ్వండి, ఇటువంటివన్నీ మనకు కొత్తవి వస్తూ ఉంటాయి. మనకు ప్రతిరోజు ఏదో ఒకటి కొత్త అనేవి దీనిలో యాడ్ అయిపోయినప్పుడు వాటిని మనం యూజ్ చేయాలి అంటే మనకు దానికి తగ్గ ప్రాసెసర్ ఉండాలి, ప్లస్ ఏ ఫీచర్స్ యూజ్ చేయాలి అంటే దానికి తగ్గ డెడికేటెడ్ ఏ చిప్ ఉందనుకోండి, వీటన్నిటి మనం చాలా ఈజీగా జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు నేను ఫన్నీ అని తీసుకొని ఇక్కడ స్టార్ట్ బటన్ ప్రెస్ చేశాను అనుకోండి, నాకు ఇది ఏం చేస్తానంటే ఫన్నీ సౌండ్స్ని జనరేట్ చేసిస్తుంది, అంటే ఏఐ ద్వారా. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఒక 3-4 ఫన్నీ మ్యూజిక్లు అనేవి జనరేట్ అయిపోయాయి. వీటన్నిటిని ఇట్లా డౌన్లోడ్ చేసుకొని నా అవసరాలకు తగ్గట్టయితే నేను ఇట్లా వాడుకోవచ్చు. పర్ఫార్మెన్స్ కోసం లేటెస్ట్ ఇంటెల్ కోర్ i5 ప్రాసెసర్ 12450 హెచ్ఎక్స్ ప్రాసెసర్ యూజ్ చేయడం జరిగింది. హెచ్ఎక్స్ అంటే మనకు హై పర్ఫార్మెన్స్ ల్యాప్టాప్స్ కోసం అయితే దీనిలో యూజ్ చేస్తూ ఉంటారు. మరి దీనిలో కోర్స్ గురించి మాట్లాడితే మొత్తం 8 కోర్స్ ఉన్నాయి. దానిలో మనకు 4 వచ్చేసి పర్ఫార్మెన్స్ కోర్సు, 4 వచ్చేసి ఎఫిషియన్సీ కోర్స్. ఆల్రెడీ మనం ఇంతకుముందు ఈ పర్ఫార్మెన్స్ కోర్స్ ఏంటి, ఎఫిషియన్సీ కోర్స్ అనే దాని గురించి మాట్లాడుకున్నాం కదా. ఇక్కడ ఎఫిషియన్సీ కోర్స్ అంటే మీరు చిన్న పనులు చేస్తుంటారు చూసారా, అంటే బ్రౌజింగ్ చేయడం, లేకపోతే గూగుల్ మీటింగ్, ఇటువంటి పనులు చేస్తుంటారు సార్. సో అటువంటిప్పుడు మనకు దీనిలో ఎఫిషియన్సీ కోర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా పర్ఫార్మెన్స్ కోర్స్ ఎప్పుడు యూజ్ అవుతాయంటే మీరు వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు, గేమింగ్ చేసేటప్పుడు, అలా కాకుండా పెద్ద సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తూ ఉంటారు చూసారా, అంటే ఎక్కువ లోడ్ తీసుకునేటప్పుడు ఏమో పర్ఫార్మెన్స్ కోర్స్ అనేవి యూజ్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనకు ఎల్ కోర్స్, పీ కోర్స్ ఉన్న కారణంగా మనం చేసే టాస్క్ ఆధారంగా అవి ప్రాసెసర్ని యూజ్ చేసుకున్న కారణంగా ఏం జరుగుద్ది అని అంటే మనకు బ్యాటరీ బ్యాకప్ ఎక్కువ రావడం, ల్యాప్టాప్ యొక్క పర్ఫార్మెన్స్ ఎక్కువ రావడం అయితే జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు దీనిలో నేను చాలా రకాల గేమ్స్ ఆడి చూశాను. సో ఇక్కడ మీరు కూడా చూడండి. మరి గేమింగ్ గురించి మాట్లాడినట్టయితే పెద్ద గేమ్స్నైనా, హెవీ గేమ్స్నైనా చాలా ఈజీగా అయితే మనం హ్యాండిల్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ల్యాగ్ చూడడానికి కనిపించట్లేదు. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా స్మూత్గా అయితే ఇది గేమ్ని రన్ చేస్తుంది. అంతేకాకుండా ఈ ల్యాప్టాప్లో మనకు రే ట్రేసింగ్ చూడడానికి కనిపిస్తుంది. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ అని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో ఈ ల్యాప్టాపే గేమింగ్ ల్యాప్టాప్ కాబట్టి మనకు బాగా అనిపిస్తుంది. ప్లస్ స్క్రీన్ గురించి మాట్లాడినట్లయితే ఇక్కడ మనకు 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో కూడిన స్క్రీన్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. దీనిలో మనకు గేమింగ్ అనేది చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. సో దీనిలో మనకు హైపర్ చాంబర్ థర్మల్ టెక్నాలజీని యూజ్ చేసేస్తారు. దాని కారణంగా ఏం జరుగుతుంది అంటే మనం ఎక్కువ సేమ్ గేమ్ ఆడినా సరే మనకు ల్యాప్టాప్ అనేది హీట్ అవ్వదు. సో అందుకోసమే మనకు గేమింగ్ ల్యాప్టాప్స్ అనేవి వేరే లెవెల్లో పర్ఫామ్ చేస్తూ ఉంటాయి. ఓన్లీ గేమింగ్ చేసేటప్పుడే కాకుండా మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడు, ఎడిటింగ్ చేసేటప్పుడు కూడా సరే మనకి థర్మల్స్ అనేవి కంట్రోల్లో ఉంటాయి. సో ఇది ల్యాప్టాప్ తోటి మనము 240 హెర్ట్జ్కి సంబంధించిన ల్యాప్టాప్ కూడా కనెక్ట్ చేసుకొని గేమింగ్ చేయొచ్చు. సో దాని యొక్క ఎక్స్పీరియన్స్ ఇక మీరు ఎంజాయ్ చేయాలంటే పర్సనల్గా మీరు కనెక్ట్ చేసుకొని చూస్తేనే అర్థం అవుద్ది, నా మాటలో మీకు అర్థం అవ్వదు. సో అటువంటి మాటలను అయితే మనం దీంతో కనెక్ట్ చేసుకోవచ్చు. మనకు గేమింగ్ ఆడేటప్పుడు పెద్ద స్క్రీన్లో మజా అనేది వేరేలాగా వస్తాయి ల్యాప్టాప్తో పోల్చుకున్నట్టయితే. ఫ్రెండ్స్ ఇక మనం కీబోర్డ్ గురించి మాట్లాడితే ఎట్లాగో మనకి ఇక్కడ బ్యాక్లైట్ కీబోర్డ్ని ప్రొవైడ్ చేస్తారు. ప్లస్ ఈ కీస్ గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మీరు చూడొచ్చు కీకి డిస్టెన్స్ అనేది చాలా బాగుంది. మనం టైపింగ్ చేసేటప్పుడు కూడా మనం చాలా ఈజీగా టైప్ చేసేసుకోవచ్చు. అంటే మీరు ఓన్లీ గేమ్స్ ఆడతారు, లేకపోతే గ్రాఫిక్ సంబంధించిన వర్క్ చేసుకుంటారు, లేకపోతే వీడియో ఎడిటింగ్ చేసుకుంటారని కాకుండా టైపింగ్ వర్క్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ప్లస్ ఇక్కడ మనకు డెడికేటెడ్ నెంబర్ కీప్యాడ్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. కొంతమంది డైరెక్ట్ ఇట్లా నెంబర్స్ తోటి వర్క్ చేస్తూ ఉంటారు సార్, వాళ్ళకు కూడా ఈ కీబోర్డ్ అనేది పనిచేస్తుంది. ప్లస్ ఇక్కడ ఏంటంటే ట్రాక్ ప్యాడ్ కూడా ఫాస్ట్గా ఉంది, స్మూత్గా ఉంది, పెద్దగా ఉంది. సో ఇందులో మనకు సూపర్ ర్యాపిడ్ ఛార్జ్ పోర్ట్ టెక్నాలజీ చూడడానికి అనిపిస్తుంది. అంటే మనం దీన్ని చాలా ఫాస్ట్గా ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంతకుముందుతో పోల్చుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో విండోస్ ల్యాప్టాప్ని కూడా మనము ఫాస్ట్గా ఛార్జ్ చేసుకునే ఆప్షన్స్ అయితే ఉన్నాయి. మరి దీన్ని మనం 10 మినిట్స్ ఛార్జ్ చేస్తే 40% ఛార్జ్ అయిపోద్ది, 60 మినిట్స్ ఛార్జ్ చేస్తే 100% ఛార్జ్ అయిపోద్ది. అంటే చాలా ఫాస్ట్గా అయితే మనకు ఛార్జింగ్ టెక్నాలజీ ఉండడంతో పాటు మరి దీన్ని కొనుక్కున్నప్పుడే మనకు బాక్స్లో ఛార్జర్ని కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ఈ మాట కూడా మనం సపరేట్గా మెన్షన్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడినట్టయితే ఇక అది ఒక్కొక్కరికి ఒక్కొక్క లాగా వస్తుంది. మీరు హెవీగా యూజ్ చేస్తే ఒకలాగా వస్తుంది. ఇప్పుడు నా కేసు గురించి మాట్లాడినట్టయితే నేను నార్మల్గా యూజ్ చేసినప్పుడు ఒక 5-6 గంటలు వచ్చింది. అలా కాకుండా నేను గేమింగ్ లేకపోతే ఎడిటింగ్ అవన్నీ టెస్ట్ చేసినప్పుడు 3-4 గంటలు వచ్చింది. సో ఇదైతే వేరీ అవుతూ ఉంటుంది మన వాడకాన్ని బట్టి. నెక్స్ట్ ఈ ఇంటెల్ ప్రాసెసర్స్ గురించి మాట్లాడినట్టయితే చాలా సాఫ్ట్వేర్స్ తోటి ఇది ఆప్టిమైజ్ చేయబడతాయి కాబట్టి వీళ్ళ ఆప్టిమైజేషన్ అనేది చాలా బాగుంటుంది. కాబట్టి సాఫ్ట్వేర్స్ తోటి మీరు ఏదైనా టాస్క్ చేసేటప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ అనేది మీకు చాలా క్లియర్గా కనిపించేస్తూ ఉంటుంది. అంటే మీరు మల్టీ టాస్కింగ్ చేసేటప్పుడైనా సరే, వేరే పనులు చేసేటప్పుడైనా సరే. దాంతోపాటు ఇక్కడ నేను గిగ్ బెంచ్ స్కోర్ని రన్ చేసి చూశాను. సో ఇక్కడ మీరు చూడొచ్చు ఆ స్కోర్ అనేది ఎలా వచ్చింది అనేది, చాలా డీసెంట్ స్కోర్ వచ్చిందని చెప్పేసుకోవచ్చు. సో దీంతోపాటు నాకు బాగా నచ్చిన విషయం ఏంటి అంటే ఈ ల్యాప్టాప్లో మనకు డెడికేటెడ్ జీపీయూని ప్రొవైడ్ చేశారు. GeForce RTX 2050 గ్రాఫిక్ని యూజ్ చేసిన కారణంగా మీరు ల్యాప్టాప్ రెండర్ చేసేటప్పుడైనా కానివ్వండి, గేమింగ్ చేసేటప్పుడైనా కానివ్వండి చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తే చాలా స్మూత్గా జరిగిపోతూ ఉంటుంది. మరి ఫైనల్గా ఈ ల్యాప్టాప్ ఎవరి కోసం అంటే
ఎవరెవరైతే పెద్ద పెద్ద సాఫ్ట్వేర్స్ రన్ చేస్తూ ఉంటారో, గేమింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో, లేకపోతే 1080pలో మనం వీడియో రెండరింగ్ చేయాలి అనుకుంటూ ఉంటారో వాళ్ళకైతే ఈ ల్యాప్టాప్ అనేది బాగానే నచ్చుద్ది. సో ఇక్కడ చూడండి, మనం ఈ ల్యాప్టాప్ గురించి మాట్లాడినట్టు ఇంతవరకు కాకుండా మనం దీన్ని బ్యాక్ సైడ్ వరకు ఇట్లా తీసుకెళ్ళొచ్చు. సో అది కూడా నాకు చాలా బాగా నచ్చింది. ఇంతకుముందు నేను చెప్పలేదు, ఇప్పుడు చెప్తున్నాను. దాంతోపాటు ఈ లెనోవోలో నాకు నచ్చిన ఇంకొక విషయం ఏంటి తెలుసా, మనం దీన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు. వీళ్ళు వెబ్సైట్లోకి వెళ్ళారనుకోండి, మీకు అక్కడ కస్టమైజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. దానిలోకి వెళ్ళేసి మీకు ఎంత ర్యామ్ కావాలి, ఎంత జీబీ హార్డ్ డిస్క్ కావాలి, ఇటువంటివన్నీ స్పెసిఫికేషన్స్ అన్నీ మీకు నచ్చినట్టు ఇచ్చేసేస్తే వీళ్ళు దాన్ని కస్టమైజ్ చేసి ఆ ల్యాప్టాప్ని 4 డేస్లో మీ ఇంటికి డెలివరీ చేస్తారు. సో ఫ్రెండ్స్, మరి దీని ప్రైస్ గురించి మాట్లాడాలంటే 63,000 వరకు ఉంటుంది. ఇది సంబంధించిన బయింగ్ లింక్ అదంతా నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మరి మీకు ఈ బండ లాంటి ల్యాప్టాప్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.